నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము స్టార్ కిచెన్. అప్పటికప్పుడు నోటికి కారంగా పుల్లగా ఏదైనా తినాలనిపిస్తే కేవలం 5 నిమిషాల్లో చేసుకునే ఈ ఉసిరికాయ ఇన్స్టాంట్ పచ్చడి ది బెస్ట్ ఆప్షన్. ఎప్పుడూ ఒకేలా కాకుండా పచ్చిమిర్చి కాంబినేషన్తో నేను చెప్పే ఈ పద్ధతిలో చేశారంటే ఆ రుచికి ఇంట్లో వాళ్ళంతా ఫిదా అయిపోవాల్సిందే. మరి ఆ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఏంటో చూద్దామా? పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం తీసుకున్న తాజా ఉసిరికాయలు నీళ్ళలో బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత తడి ఏమాత్రం లేకుండా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. తడి అస్సలు ఉండకూడదండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఆయిల్ కాస్త కాగాక సువాసనల కోసం పోపు దినుసులను, కమ్మటి కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కాస్త పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ పోపు సువాసనలన్నీ ఉసిరికాయ ముక్కలకు పట్టేలా మంటను సిమ్లో ఉంచి ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి. నూనెలో ఉసిరికాయ ముక్కలు అలా మగ్గుతుంటే పచ్చడికి అస్సలైన టేస్ట్ వస్తుందండి. ముక్కలు పూర్తిగా చల్లారాక వీటన్నిటిని మిక్సీలోకి తీసుకుని కాస్త తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పట్టుకోవాలి. అప్పుడే తింటుంటే ఆ ముక్కలు తగిలి భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మరింత టేస్ట్ కోసం పైన మరోసారి కమ్మటి పోపు పెట్టుకొని ఆ తాలింపును ఆ పచ్చడిలో వేసి అలా కలుపుతూ ఉంటే ఆహా, చూస్తూనే నోరూరుతుంది కదూ. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మన అమ్ము స్టార్ కిచెన్ స్పెషల్ ఇన్స్టాంట్ ఉసిరికాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఈ బ్యూటిఫుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.